ఢిల్లీని భూకంపం వణికించింది. తెల్లవారుజామున 5:37 స్వల్ప ప్రకంపనలు రావడంతో జనం బెంబేలెత్తారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోయిడా, ఎన్సీఆర్ ప్రాంతాల్లో 5 నుంచి 8 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సరిగ్గా 5:36 భూమి కంపించింది. ఢిల్లీ, అదేవిధంగా దేశ రాజధాని పాలిత ప్రాంతంలో పలు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం రాలేదు. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. అది కూడా చాలా సివియర్ గా ఉంది. దాంతో పాటు చాలా మంది ముందస్తు జాగ్రత్త కోసం చాలా మంది ఇళ్లలోంచి బయటకు రావడం కూడా జరిగింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా స్పెసిఫిక్ అంటే భూ వాతావరణ కేంద్రం నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. దీనిపై ఇంకా ఆస్తి నష్టం కానీ ఇతరత్రా ఏమైనా జరిగిందన్న అంశంపై ఇంకా సమాచారం రావట్లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం రిక్టర్ స్కేల్పై 4.3 నమోదైనట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం సమాచారం మాత్రం ఇంతవరకే ఉంది. ఇతరత్ర ఆస్తి నష్టం కానీ ఇతరత్ర ఇంకేమన్నా జరిగిందా అన్న అంశంపై మాత్రం సమాచారం రాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.